విచారించిన తర్వాత వారు ఇచ్చే స్టేట్మెంట్ని బట్టి ఉంటుంది. నాకే ఇచ్చారా, వారికి కూడా ఇచ్చారు కదా, అలాంటివి వస్తాయి, మళ్ళీ చాలా వస్తాయి. మీరేం చెప్తారు? సార్ ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. సో నేను ఇప్పటివరకు సార్ ముప్పాల సుబ్బారావు గారి గురించి చెప్పింది విన్నాను అండ్ సప్తగిరి గారి గురించి చెప్పింది విన్నాను. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు మన గత వైసీపీ ప్రభుత్వాన్ని చూసుకుంటే ఒక క్రైమ్ సిండికేట్, మన సినిమాలో చూస్తాం కదా, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లు, ఈ దావుద్ ఇబ్రహీం గానీ అది కానీ ఇలాంటి సంస్థలు ఎలా నడిపిస్తారో దాన్ని మాఫియా. సో దాన్ని ఒక ఇండియన్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చిన ఘనత మాత్రం వైసీపీ పార్టీ వాళ్ళే అండి. అది మాత్రం మనం వాళ్ళని ఆ విషయంలో మెచ్చుకోవాలి. అంటే అలాంటి ఒక కొత్త పందాన్ని తీసుకొచ్చి నేరాలు ఎలా కూడా చేయొచ్చు, ఒక ఆర్థిక నేరాల్లో నిష్ణాతులు ఉంటే వాళ్ళు ఎలా ఏ విధంగా చేయొచ్చు. అసలు నన్ను అడిగితే విజయ్ మాల్యా గారు లేదా చోక్సీ గారు పాపం వీళ్ళందరూ ఇంకా అమెచ్యూర్స్ అంటారు, వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ లేదు. అందుకే పాపం పట్టుబడి ఇవాళ రోజు వేరే దేశం పారిపోయి అక్కడ తలదాచుకున్నారు. అదే ఇక్కడ మనం వైసీపీ పార్టీని చూస్తే వాళ్ళు ఒక కొత్త కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు. సినిమాలో చెప్పినట్లే ఉంది కదా, ఇదేదో సినిమాలో ఆ సెంటర్ కి 100 కోట్లు, ఈ సెంటర్ కి 50 కోట్లు పంపియండి అని. ఎగ్జాక్ట్లీ, అవును, 100%. సినిమాలో చూపించిన అచ్చు సినీ ఫకీలో జరిగినట్టుగానే ఇవాళ రోజు ఒక మంచి సినిమా కూడా అవును. సో అదే విధంగా పాపం ఇప్పుడు నన్ను అడిగితే ఇది యాత్ర 3 ఏదో తీయచ్చు ఈ స్టోరీతో నెక్స్ట్ కంటిన్యూషన్ నన్ను అడిగితే. ఈ లిక్కర్ డబ్బుతో సినిమా కూడా తీశారు వీళ్ళు, తీస్తారు ఖచ్చితంగా వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు దావుద్ ఇబ్రహీం క్రైమ్ సిండికేట్ కూడా వాళ్ళు వచ్చిన ఈ బ్లాక్ మనీ అంటే ఏదైతే హవాలా మనీని ఇట్లానే సినిమా ఇండస్ట్రీలో వాటిలో వీటి అన్నింటిలో వాళ్ళు డైవర్సిఫై చేశారు. సో అదే విధంగా ఇక్కడ కూడా తెలుస్తుంది వీళ్ళు వచ్చిన హవాలా మనీని ఏ విధంగా డైవర్సిఫై చేసిందో వైసీపీ పార్టీ అని చెప్పి వాళ్ళ రోజు ఆ అలిగేషన్స్ మీద ఈ సిట్ ఒక ఇన్వెస్టిగేషన్ లో ఇలాంటివే తెలుస్తున్నాయి బయటకి. సో ఇదంతా ఒక సినీ ఫకీలోనే జరుగుతుంది, ఒక సినిమా కూడా తీయచ్చు నిజంగా. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇది ముఖ్యంగా సిట్ ఇప్పుడు వాళ్ళ రోజు ఈ 33 మందిని అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చి ఇంకా వాళ్ళ యొక్క సహాయకుల్ని ఎవరైతే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేశారో అలాంటి వాళ్ళని కూడా ఇంకా వెతికి తీసే ఈ పనిలో ఉన్న సిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక ప్రధానమైన పాయింట్స్ మనం డిస్కస్ చేయాలంటే ఈ మెయిన్ అక్యూజ్డ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో A1 రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరూ ఎవరైతే ఆ వైసీపీ పార్టీ యొక్క అధినాయకుడు ఉన్నాడో అతనికి డైరెక్ట్ అసోసియేట్స్ వీళ్ళందరూ, అంటే డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. సో ఇవన్నీ ఒక్కొక్కటి తీగల అయితే డొంగల కదులుతున్నట్టు 1 by 1 వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటే మెయిన్ ఆయనకి ప్రధానంగా ఆయన కోర్ టీమ్ లో ఉన్న వాళ్ళే బయటకు వచ్చారు వాళ్ళ రోజు. సో అలాంటప్పుడు మెయిన్ అతన్ని సమన్స్ ఇచ్చి అతన్ని కూడా పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయడంలో దేనికి జాప్యం అనేది నాకు మొదటి క్వశ్చన్ ఇక్కడ సిట్ని అడుగుతుంది. అది నేను ఎందుకంటే ఇవాళ రోజు మేము ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉన్నాం, సిట్ కూడా ఇప్పుడు మా ప్రభుత్వం పెట్టిన సిట్ ఇవాళ రోజు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ బయటికి వెలికి తీస్తుంది. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం సిట్ నేను అడిగేది ఏంటంటే ఇంకొద్దిగా త్వరగా చేసి మెయిన్ అసలు ఇవన్నిటికీ మెయిన్ కింగ్ పిన్ అంటాం. అంటే నేను చెప్పినట్టు ఒక సంస్థకి అధినాయకుడిని కింగ్ పిన్ అంటాం. ఈ కింగ్ పిన్ ఎవరు, అసలు వీళ్ళందరూ ఎవరి కోర్ టీమ్ కి సంబంధించిన వాళ్ళు, ఆ కింగ్ పిన్నే మెయిన్ సమన్స్ ఇచ్చి వీళ్ళు పిలిపించి ఒక ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇప్పటివరకు? ఇంకా అసలు మెయిన్ అతను అడగాల్సిన క్వశ్చన్స్ ఆ కింగ్ పిన్ ని, సో కాల్డ్ కింగ్ పిన్ ఇంకెవరు ఇప్పుడు వారు అందరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మనం అంత అదే అంటున్నా, అదే ఇచ్చాను ఓపెన్ తేటతెల్లం అయింది కదా ఎవరు ఆ కింగ్ పిన్ అన్నది. సో ఇప్పుడు సిట్ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా రాశారు, మెయిన్ ఇది ఎవరైతే ఆ కింగ్ పిన్ ఉన్నాడో అతని పేరు రాస్తూ రిమాండ్ రిపోర్ట్ లో ఇవన్నీ ఆయనకే లబ్ధి చెందే విధంగానే వెళ్ళినాయి, ఈ ఫండ్స్ అన్ని అటే డైవర్ట్ అయినట్టుగా తెలుస్తుంది అని క్లియర్ గా రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. అలాంటప్పుడు ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇమీడియట్ గా సో కాల్డ్ కింగ్ పిన్ ని పిలిపించి ఇంకా సమన్స్ ఇచ్చి పిలిపించి విచారణ చేయాలి. ఇంకా అంటే మీ కోర్ టీమ్ లో ఉన్న వాళ్ళ పేర్లే ఎందుకు వచ్చాయి బయటకి? ముఖ్యంగా APSBCL అనే సంస్థని మీరు మోనోపలైజ్ ఎలా చేశారు? అంటే ఈయన ప్రభుత్వంలో ఎవరైతే అసలు వైసీపీ పార్టీ అనేది మేనిఫెస్టోలో మొత్తం లిక్కర్ బ్యాన్, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వాళ్ళు మేనిఫెస్టోతో, అలాంటిది ఆ మద్యపానంలోనే స్కాములు పెద్ద సిండికేట్ నడిపించారంటే అసలు వాళ్ళు ఏ విధంగా చేశారు? అండ్ ముఖ్యంగా మద్యపాన నిషేధం అని చెప్తూ APSBCL కి పూర్తిగా రైట్స్ ఇచ్చేసి కేవలం దాని ద్వారానే అన్ని టెండర్లు వెళ్ళాలి, కేవలం దాని యొక్క మోనోపలైజేషన్ చేసేసి ఎవరైతే వసుదేవ రెడ్డి ఉన్నారో APSBCL మెయిన్ డైరెక్టర్, అతని ఇక్కడ హైదరాబాద్ లో అక్కడ ఇంట్లో కూడా సోదాలు చేసి అని చేసి ఎన్నో వెలికి తీశారు. అక్కడి నుంచే కదా ఫస్ట్ స్టార్ట్ అయింది సిట్ ఇన్వెస్టిగేషన్. సో వసుదేవ రెడ్డి నుంచి మొదలై అసలు ఈ షెల్ కంపెనీస్ ఎక్కడెక్కడ పెట్టారు, ఈ మనీ డైవర్షన్ ఎట్లా అయింది, వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు, ఈ సో కాల్డ్ సూర్యాపేట నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ఏ ఎంపీల దగ్గరికి వెళ్ళింది, ఇవంతా మనీ ట్రైల్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఇవాళ రోజు ఈ సో కాల్డ్ ధనంజయ రెడ్డి గారు కానీ
ఈ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు డైరెక్ట్ గా సీఎం పేషీవాల్ సార్. అంటే అవును. సీఎంఓకి మెయిన్ ఓఎస్డి ఒక ఆయన, ఇంకో ఆయన సెక్రటరీ. సో వీళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ బయటకు వచ్చి వీళ్ళు అక్యూజ్డ్ కింద చేర్చి వాళ్ళని డైరెక్ట్ గా మీరు సమన్స్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వై ఆర్ యూ నాట్ అడ్రసింగ్ ద మెయిన్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్? అంటే అసలైన కింగ్ పిన్ ని ఇంకా మీరు సమన్స్ ఇచ్చి పిలిపించి విచారణ చేయడానికి మిమ్మల్ని ఏది ఆపుతుంది అనేది నా ఫస్ట్ క్వశ్చన్. బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ నేనే అడుగుతున్నా సిట్ ని, ఎందుకు ఇంకా మీరు జాప్యం చేస్తున్నారు? మీకేమనిపిస్తుంది? తొందరగా